భగవద్గీత మనందరికీ అందించాలని రాబోయే కలియుగంలో మానవులు సుకర్మలు ఏమి చేయలేరు, యజ్ఞాలు యాగాలు చేయలేరు, వీళ్ళు ఎలా ఉద్ధరించాలి అని భగవంతుడు మన అందరి మీద దయా హృదయులై వీళ్ళందరూ కూడా తరించాలంటే మరి ఏ రకంగా వారికి ముక్తిని పొందడానికి మార్గం చూపించాలంటే మరి వారికి సులువైన మార్గం ఎలా అందించాలని భగవంతుడు ముందుగానే మనందరి గురించి ఆలోచించి ఒక భగవద్గీతను మనకు అందించాలని ఉద్దేశంతో అర్జునుని జ్ఞాపకం చేసుకుని, అంటే భగవంతుడు గోమాత అయితే అర్జునుడు పొదుగు తట్టే లేగగోడై పొదుగు తట్టితే ఎలాగైతే ఆ యొక్క మతనం ఎలా వస్తుందో అలాగా ఆ యొక్క ఈకారంగా మనకి ఉప్పొంగి వచ్చేలాగా అర్జునుడిని జ్ఞాపకం చేసుకుని భగవద్గీత మనకు అందించడానికి కారణమైంది. కారణం ఏంటంటే అల్పతరాయుడు ఉగ్రరోగుడు సుకర్మలు ఏమి చేయలేదు. అయితే వీళ్ళకి సులువైన మార్గం ఎలా అందించాలి, వీళ్ళు కరించాలంటే ఏం చేయాలని చెప్పేసి నారద మహర్షి మరి వ్యాసుని అడిగితే వ్యాసుడు అడిగితే కలియుగే నామస్మరణే ముక్తి, కలియుగంలో నామస్మరణ చేస్తే చాలు ముక్తి పొందుతారు అని ఆ మహాత్ముడు బోధించారు. అయితే భగవంతుడు ముందుగానే